హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మరమరాలతో టేస్టీగా హెల్దీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. సడన్గా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ స్నాక్ రెసిపీ అయితే రెడీ చేసుకోవచ్చు. 10 అంటే 10 నిమిషాల్లో రెడీ అవుతుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ స్నాక్ రెసిపీ కోసమైతే ముందుగా మరమరాలను తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు మరమరాలనైతే తీసుకున్నాను. ఈ మరమరాలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 30 సెకండ్స్ వాటర్‌లో బాగా నాననివ్వాలి. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకొని చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా బావుంటాయి. ఒక 30 సెకండ్స్ తర్వాత ఇవి ఒకసారి ఇలా కలుపుకోవడం వల్ల మరమరాలు చాలా సాఫ్ట్ అవుతాయి. అలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం వాటర్ నుంచి మరమరాల్ని తీసి వాటర్ మొత్తం పిండేసి వేరొక బౌల్‌లోకి తీసుకోవాలి. మనం ఎక్కువసేపు వాటర్‌లో ఉంచడం వల్ల కూడా ఇవి బాగా మెత్తగా అయిపోయి డీప్ ఫ్రై టైంలో ఆయిల్ అంతా పీల్చేస్తుందండి. సో, 30 సెకండ్స్ ఉంటే సరిపోతుంది. మా సైడ్ వీటిని మరమరాలని, పేలాలని పిలుస్తారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలా మిగిలిన మరమరాలన్నీ వేరొక బౌల్‌లోకి సెపరేట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారప్పొడి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకోవాలి. వీటి బైండింగ్ కోసమైతే నేనిక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండినైతే తీసుకుంటున్నాను. శనగపిండితో పాటుగానే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పొడి బియ్య పిండిని తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బియ్య పిండి లేకపోతే మైదానైనా వాడొచ్చు. మనం తీసుకునే ఈ బియ్య పిండి వల్ల మనకు చేసుకునే స్నాక్ రెసిపీ అనేది చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బావుంటుంది. ముందుగా దీంట్లో ఎలాంటి వాటర్ వేయకుండా ఒకసారి మసాలాలనేవి మరమరాలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అవసరమైనట్టయితే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేనిక్కడ ఒక 1 ½ టేబుల్ స్పూన్ వాటర్ వేశానండి. ఇలా 1 ½ టేబుల్ స్పూన్ వేసి కలపగానే నాకు చక్కగా ముద్దలా వచ్చింది. మనం కలుపుకునే ఈ ముద్ద అనేది చాలా గట్టిగా ఉండాలి. లూజ్‌గా ఉండకుండా చూసుకోండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే అణిగేటట్టు ఉంటే సరిపోతుంది. ఇలా అయిపోయాక దాన్ని ఉండల్లా చుట్టుకొని మీకు ఏ సైజులో నచ్చితే అంత పెద్ద వడల్లా రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేతితో అదుముకుంటూ రౌండ్‌గా వడల్లా రెడీ చేసుకోవాలి. ఈ మరమరాల వడలనేవి మనం ఏ సైజులోనైనా చేసుకోవచ్చు. నేను చూడ్డానికి బావుంటాయి కాబట్టి పెద్దగా రెడీ చేసుకున్నాను. మీరు కావాలంటే చిన్నగా కూడా రెడీ చేసుకోవచ్చు. ఇలా కావాల్సినన్ని వడలు ఒకేసారి రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా వడలన్నీ రెడీ అయిపోయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న వడల్ని ఒక్కొక్కటిగా ఆయిల్‌లోకి వేసుకొని 2 సైడ్‌లు క్రంచీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు డీప్ ఫ్రై నచ్చనట్టయితే పాన్‌లోకి ఆయిల్ తీసుకొని ఈ వడల్ని పెట్టి 2 సైడ్‌లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న టేస్ట్ చాలా బావుంటాయండి. ఇలా 2 సైడ్‌లు మంచిగా కాలి కలర్ కూడా చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యాయి కదా! అంతేనండి. టిష్యూ పేపర్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈసారి వచ్చిన చుట్టాలకు కొత్త రకమైన ఈ స్నాక్స్ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఎలా చేశారని మిమ్మల్నే అడుగుతారు. టేస్ట్ అంత బావుంటాయండి. పిల్లల స్నాక్ బాక్స్‌లోకి కూడా చాలా బావుంటుంది. ఆయిల్ కూడా అంత ఎక్కువగా పీలదు కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుంది కాబట్టి మీరు ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.